వాట్సాప్ గైస్, అందరైతే ఎలా ఉన్నారో? నా పేరు వచ్చేసి భైరవ ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్స్. భయ్యా, నిన్న దింపాడు ఒక ట్రైలరు నాగమావ. అసలు ఏంట్రా ట్రైలర్, ఏంట్రా? అరే పోతారా థియేటర్లో జనాలు అంతలా. నేను ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే దాని అమ్మ లాలి అలా దానికి మించి ఉంది ట్రైలర్ గైస్. మీరైతే చూసారు కదా కల్కి ట్రైలరు. నాగిమావ, ఐ లవ్ యూ. నేను చెప్తున్నాను కదా గైస్, ట్రైలరు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు డీటెయిల్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేశాను, బ్రేక్ డౌన్ వీడియో. ఫటాఫట్ లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వన్, వరల్డ్ బిల్డింగ్. అసలు ఎలా సెట్ చేసుకున్నారంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీలోకి మనం ఆ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి, కాశీలోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జి అండ్ భైరవ తోటి మొత్తం లోపలికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మనం ఆ ప్రపంచంలో బతుకుతున్నాం అనమాట. ఇంకా ట్రైలర్లో కూడా చాలా మట్టుకు మొత్తం అన్నీ రివీల్ చేసేసారు. కాంప్లెక్స్ ఎలా ఉంటుందని, ఇంకా కాశీ ఎలా ఉంటుందని ఫ్యూచర్లో అన్నీ చూపించేశారు. ఇంకా నెక్స్ట్ డీటెయిల్లోకి వెళ్ళిపోతే నో రిసోర్సెస్ నో వాటర్. అక్కడ రిసోర్సెస్ అనేవి లేవు అనమాట. ఎలా చెప్పారు? అసలు యూనిట్స్ తోటి బతుకుతున్నారు. రిసోర్సెస్ అంటే ఒక చెట్టు ఉండదు, వాటర్ ఉండదు. మనకి పిల్లడు కూడా ఒకటి అంటాడు కదా, వాటర్ ఉంటుంది అని. నీళ్ళు ఉంటాయంట. కాంప్లెక్స్లోనే ఉంటాయి అన్నమాట. చెట్లు, వాటర్, మొత్తం అన్ని రిసోర్సెస్ న్యాచురల్గా ఉండేవన్నీ, పైనాపిల్ ఇవన్నీ మొత్తం అన్నీ కాంప్లెక్స్లోనే ఉంటాయి. న్యాచురల్గా పండించేవన్నీ చాలా రేర్ అనమాట. వాటిని అన్నీ తీసుకుని కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారనమాట. మొత్తం వేరే ప్రపంచం, వేరే అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి కాంప్లెక్స్ కాశీలోకి తీసుకుని వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్, కాంప్లెక్స్ ఇస్ ద కింగ్డమ్. అదే మనకి కాశీ మొత్తంలో, మొత్తం వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తంలో మనకి కింగ్డమ్ ఏంటంటే కాశీలోనే మనకి కాంప్లెక్స్ కట్టారు. ఆ కాంప్లెక్స్లోనే మొత్తం అందరూ జనం బానిసలా బతకాలన్నమాట. అందులో మన భైరవ కాంప్లెక్స్కి వెళ్ళి మంచిగా అందక్కడ ఎంజాయ్ చేసి అక్కడ ఒక పర్సన్లా మంచిగా చూడడానికి ఉంటాడు అనమాట భైరవ్ అక్కడ. దానికోసమే బౌంటీస్ పడుతూ 1 మిలియన్ యూనిట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, సుప్రీం యాస్కిన్ ఈజ్ ద కింగ్. సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ అనుకుంటున్నాను, లేదా మనకి పక్కన అదే మనకి పేరు చెప్పారు కదా, ఇలాగా కాంప్లెక్స్ ఎదుర ఒక ప్రమాణం చేస్తున్నట్టు ఒక సీన్ ఉంటుంది కదా, ఆయన ఉండొచ్చు. ఎవరో తెలియదు కానీ మనకి సినిమాలో చూసి తెలుసుకుందాం. నెక్స్ట్, అశ్వత్థామ విల్ సేవ్ ఓన్లీ కల్కి. అశ్వత్థామ ఉన్నాడు కదా, కేవలం కల్కిని మాత్రమే కాపాడతాడు, ఇంకెవరిని కాపాడు. అంటే ఇప్పుడు కల్కిని కాపాడాడంటే మొత్తం కల్కి అందరినీ కాపాడతాడు కాబట్టి అశ్వత్థామ కల్కిని మాత్రమే కాపాడుతున్నాడు. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయిన, నో రిసోర్స్ నో వాటర్. అక్కడ ఒక ప్లాంట్ అయితే కనపడుతుంది మనకి, ట్రైలర్లో చిన్న బిట్ చూపిస్తారు కదా. ఆ ప్లాంట్ ఫ్యూచర్లో ఎంత విలువ అంటే, అసలు ఆ ప్లాంట్స్ దొరకడం చాలా కష్టం కదా, ట్రీస్ కానీ వాటర్ కానీ రేర్ కాబట్టి చెయ్యి పెట్టిన వెంటనే ఒక కాల్ అయితే ఉంటుంది అనమాట. అంటే అది అంత విలువైన ఒక మనిషి అనమాట. అంటే మ్యాక్సిమం దీపిక పడుకునే గారు అంతే, అదే ఉంటుంది. అండ్ దీపిక ఈజ్ ద మదర్ ఆఫ్ కల్కి. దీపిక నేమ్ సుమిత. కల్కి వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే సుమిత అనమాట. దీపిక క్యారెక్టర్ పేరు సుమిత. అండ్ దీపిక పడుకొని మనకి కల్కికి జన్మనిస్తుంది అనమాట. ఇన్నాళ్ళు ప్రభాస్ కల్కి అనుకున్నారు కానీ కాదు, భైరవ కేవలం దీపికని ఫస్ట్ హంట్ చేస్తూ ఉంటాడు, తర్వాత దీపికకి హెల్ప్ చేస్తాడు అనమాట. దీపికనే కల్కికి మదర్. కల్కి నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. నిజమైన కల్కిని నెక్స్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో చూపిస్తారు. ప్రభాస్ ఈజ్ నాట్ కల్కి, మీకు చెప్పిందే కదా. ప్రభాస్ భైరవ అంటే శివుడు రూపం ఆ టైప్లో. దీపికకి సహాయం చేస్తూ ఉంటాడు, అర్థమైందా? నెక్స్ట్, భైరవ హంటింగ్ సుమిత. అంటే భైరవకి ఒక బౌంటీస్ కోసం 1 మిలియన్ యూనిట్స్ కొట్టేస్తే కాంప్లెక్స్ వెళ్ళిపోతానంటారు కదా. అక్కడ మనకి ఇంట్రడక్షన్ అయిన తర్వాత బుజ్జి అంటుంది కదా, 1 మిలియన్ భైరవ 1 మిలియన్ యూనిట్స్ బౌంటీ అని. ఆ బౌంటీ ఎవరో కాదు, దీపిక పడుకొని. తను వచ్చేసి శంబాలా విలేజ్లో రైడర్స్ వచ్చి కిడ్నాప్ చేసేసి మన కాంప్లెక్స్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారనమాట. కాంప్లెక్స్ ఎందుకు తీసుకెళ్ళని తర్వాత చెప్తాను. కాంప్లెక్స్కి తీసుకుని వెళ్ళిపోయాక అక్కడ టెస్టింగ్ అయితే చేస్తారనమాట. అక్కడ నుండి పారిపోయి వచ్చేస్తుంది, మీకు అదంతా తర్వాత చెప్తాను. పారిపోయి వచ్చేస్తుంది అనమాట. అశ్వత్థామ సేవింగ్ సుమిత ఫ్రమ్ భైరవ అండ్ రైడర్స్. అశ్వత్థామ వచ్చేసి సుమితని
భైరవ నుండి రైడర్స్ నుండి కాపాడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో అమితాబ్ బచ్చన్ పాండవులు కౌరవులు ఎవరో మిగలకూడదని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఒక ప్రెగ్నెంట్ లేడీకి తగిలి బిడ్డ చనిపోతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు బతికిస్తాడు అనేది తర్వాత. దానివల్ల కృష్ణుడి శాపం పెడతారనమాట. మీకు తెలుసు కదా శాపం ఏంటో. అప్పుడు దీపికని చూసి దీపికకి అప్పుడు తను కల్కి అని తెలిసినతో ఖచ్చితంగా కల్కి నేను ఎలాగైనా కాపాడాలని చెప్పి రైడర్స్ నుండి ఎలాగైనా నేనే కాపాడాలని చెప్పి అశ్వత్థామ సుమితని కాపాడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ప్రభాస్ విల్ సేవ్ సుమిత. ప్రభాస్ వచ్చేసి సుమితని తర్వాత సేవ్ చేస్తాడు. ఎందుకంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇద్దరు సేవియర్స్ అనమాట. ఇంకా సినిమాలో ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ ఇద్దరు సేవియర్స్. వీళ్ళిద్దరూ కలిసి సుమితని ఫస్ట్ అశ్వత్థామ కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రభాస్ కూడా మెల్లింగా కాపాడుతూ హెల్పింగ్ నేచర్ హ్యూమానిటీ ఉందో మనకి గ్లిమ్స్ బుజ్జియన్ భైరవలో కూడా చూపించారు కదా. సో తన మ్యాక్సిమం పట్టేసుకొని కాంప్లెక్స్ వెళ్ళిపోతాడు. అక్కడ నుండి ఇంకా తనకి రియలైజ్ అయ్యి నేను అలాంటి ఒక కడుపుతో ఉన్న ఆడవాళ్ళని నేను పట్టించేసాను నా స్వార్థం కోసం అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ దీపికని తప్పిస్తాడు. అర్థమైందా? ఇలా మంచిగా ప్లాన్ చేసుకున్నాడు మరి నాగిమామ. నెక్స్ట్ కమల్ హాసన్ ఈజ్ ద సుప్రీం యాస్మిన్. మరి కమల్ హాసన్ సుప్రీం యాస్మిన్ అయి ఉండొచ్చు, లేదా మనకు చెప్పినట్టే ఆయన ఎవరో ఉన్నారు కదా మంచి యాక్టర్, అయినా మంచి వెబ్ సిరీస్లో కూడా ఇచ్చారు. కమల్ హాసన్ కానీ ఆయన కానీ అయి ఉండొచ్చు సుప్రీం యాస్మిన్, అంటే కింగ్ కదా. నెక్స్ట్ కమల్ హాసన్ వాంట్స్ బి ఇమ్మోర్టల్. కమల్ హాసన్ ఒక ఇమ్మోర్టల్ లాగా అశ్వత్థామ లాగా తయారవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే కమల్ హాసన్ వయసు అయిపోయింది. అండ్ వయసు అయిపోవడంతో మొత్తం డిసీజెస్ అన్నీ వచ్చేసి మనకి ట్రైలర్లో కూడా చూపించారు కదా, మొత్తం బాడీ అంతా ఎలాగ రెడ్ కలర్లో ఉంది కదా అదే. అండ్ కమల్ హాసన్ ఎలా ఇమ్మోర్టల్ అవ్వాలనుకుంటున్నాడంటే కమల్ హాసన్ టెస్టింగ్ ఆల్ లేడీస్ అండ్ గివ్స్ దెమ్ ఎన్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ. అంటే కమల్ హాసన్ మొత్తం అన్ని చోట్ల ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకుని వచ్చేసి ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెన్సీ అయితే ఇస్తాడనమాట. ఆర్టిఫిషియల్గా అంటే ఏదో ట్యాబ్లెట్ లాగానే ఇలా ఇస్తాడనమాట. కానీ అందులో దీపిక పడుకొని న్యాచురల్గా ఒక బేబీ అయితే పుడుతుంది. అదే పుట్టదు కానీ ఇంకా ప్రెగ్నెంట్గా ఉంటుంది. అదే తన పొట్టలో ఉన్నది కల్కి. ఈ విషయం కల్కి చాలా పవర్ఫుల్ కదా అండ్ న్యాచురల్గా పుడతాడు కదా, దానికి కమల్ హాసన్కి ఆ బేబీ యూజ్ అవుతుంది అనమాట. ఇమ్మోర్టల్గా తయారవడానికి చాలా పవర్ అయితే ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని దీపిక పడుకొని పర్ఫెక్ట్ అని చెప్పి దీపిక పడుకొని సెలెక్ట్ చేస్తారు. కానీ దీపిక పడుకొని తన బిడ్డను కాపాడుకోవడానికి పారిపోతుంది అనమాట మొత్తం కాంప్లెక్స్ నుండి. అప్పుడు అశ్వత్థామ దీపిక పడుకొని ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత దీపిక మీకు చెప్పాను కదా, ప్రభాస్ అయితే గిల్ట్ ఫీల్ అయ్యి దీపిక పడుకోవడానికి తప్పించేస్తాడు. అక్కడి నుండి కమల్ హాసన్ నుండి ఇంకా రైడర్స్ నుండి పడుకొని కాపాడుతూ ఉంటాడు అనమాట. ప్రభాస్ ఇంకా అశ్వత్థామ ఇద్దరు కాపాడుతూ ఉంటారనమాట సుమిత ప్రెగ్నెన్సీని కాపాడడానికి. అంటే కల్కి పుడతాడు కదా, కల్కిని రైడర్స్ నుండి కాపాడడానికి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఇంకా మనకి కల్కి నిజమైన కల్కిని మహేష్ బాబు అనుకుంటారో ఎవరు అనుకున్నా మాకు తెలియదు. కానీ సెకండ్ పార్ట్లో హీరో ప్రభాస్ కాదు, ప్రభాస్ ఇంక సైడ్ క్యారెక్టర్. మొత్తం ఒక యూనివర్స్ అని మనకి రివీల్ చేశారు కదా బుజ్జియన్ భైరవలో. సేమ్ అంతే కరెక్ట్గానే సెట్ చేశారు. మొత్తం సెకండ్ పార్ట్లో కల్కి ఇంకో హీరో, దాని తర్వాత వేరియస్ క్యారెక్టర్స్ అందరినీ తీసుకుని వచ్చి ఒక యూనివర్స్లా కలుపుతారనమాట మొత్తానికి. అర్థమైంది కదా. కేవలం ఇది ఫస్ట్ పార్ట్ కల్కిని పుట్టించడం, సెకండ్ పార్ట్ కల్కి రైజ్ అవ్వడం, థర్డ్ పార్ట్ కలిని ఎలా చంపాడు, కలి ఎవరు, మొత్తం దీని స్టోరీ అంతా 3 పార్ట్లలోనే ఇంకా పార్ట్స్ తోటి మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకుని వెళ్తాం. మరి చూద్దాం. నాగిమామ గట్టిగానే ప్లాన్ చేసావు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఈ ట్రైలర్ కోసం నువ్వు 5 సంవత్సరాలు కష్టపడి దానికోసమైనా ఫస్ట్ బెనిఫిట్ షోకి వెళ్ళిపోతాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టేసుకోండి. ఇదే నేను అడిగేది, కేవలం నేను 3 అడుగుతున్నాను. అవి చేసి పెట్టండి, అది చాలు.